హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనందరికీ వేసవి వచ్చింది అంటే మండే ఎండలతో పాటుగా కమ్మకమ్మని రసాలు ఊరించే రసభరితమైన మామిడి పళ్ళు కూడా వస్తాయనేసి తెలుసు. ఈ మామిడి పళ్ళని ఎంతో ఇష్టంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. కానీ అలాంటి మామిడి పళ్ళు ఎక్కువగా తినడం వలన వేడి చేస్తుంది, ఒంటి మీద పొక్కులు వేస్తాయి, లేదంటే సెగ్గడ్లు వస్తాయి అన్న అపోహ అయితే చాలా మందికి ఉంటుంది. సో మనం మామిడి పళ్ళని తిన్నా వేడి చేయకూడదు అంటే కనుక మామిడి పళ్ళని ఈ విధంగా వాటర్లో ఒక 5-6 గంటల పాటు నాననిస్తే కనుక మామిడి పండులో ఉన్నటువంటి ఉడుకంతా కూడా దిగిపోయి చక్కగా మనం మామిడి పండు తిన్నప్పటికీ కూడా మనకి చలవ చేస్తుందండి. అంటే ఓవర్ నైట్ మనం నైట్ పడుకునే ముందు మామిడి పళ్ళని ఈ విధంగా నీటిలో నాననిచ్చేసి మార్నింగ్ తీసుకున్న పెరుగన్నంలో కానీ, లేదంటే తోడుపెట్టిన అన్నంలో కానీ, గంజి వేసుకుని తినే అన్నంలో కానీ నంజుకుని తిన్నట్లయితే ఎనర్జీకి ఎనర్జీ, టేస్ట్కి టేస్ట్ ఆస్వాదించవచ్చండి. సో మామిడి పండు ఎవరైనా కానీ సమ్మర్లో వేడి చేస్తుంది అంటే మనకి పురాతనం నుంచి కూడా ఒక నానుడైతే ఉందండి. ఉష్ణేన శీతలం, అంటే బాగా వేడి చేసే టైంలో వేడి చేసి పదార్థమైనా సరే అది ఆ కాలక్రమాన్ని బట్టి మనకి చలువ చేస్తుంది అన్న ఒక నానుడైతే మనకి ఎప్పటి నుంచో ఉందండి. అందువల్లనే సమ్మర్లో ఈ మామిడి పళ్ళు తినడం మన ఆరోగ్యానికి అత్యంత అవసరమని చెప్పవచ్చు. సో ఆ మామిడికాయ మనకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, వేడి చేయకుండా, తిన్నా కానీ బలంగా రక్తపుష్టి కలిగి ఉండి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చెయ్యాలి అంటే కనుక ఈ విధంగా 5-6 గంటల మామిడి పళ్ళను నీటిలో నానబెట్టి అప్పుడు మనం వాష్ చేసుకుని తీసుకున్నట్లయితే చక్కగా మామిడి పండులో ఉన్నటువంటి రుచితో పాటు హెల్త్ బెనిఫిట్స్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చండి. సో మామిడి పళ్ళు ఈ సీజన్కి ఒక్కసారే వస్తాయి కనుక ఈ సీజన్లో వస్తాయి. ఇవి మన ముందు తరాల వాళ్ళ పేర్లు చెప్పి కానీ, మనకి ఇష్టమైన వాళ్ళ పేర్లు చెప్పి కానీ, భగవంతుడి పేరు చెప్పి కానీ, ఇలా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఫస్ట్గా మనం తినడానికన్నా ముందు మామిడి పళ్ళను వాళ్ళకిచ్చి అప్పుడు మనం కనుక మామిడి పళ్ళని తిన్నట్లయితే కోట్లు ఇచ్చినా సరే మనకు ఆనందం దొరకదండి. సో దాంతోపాటుగా మామిడి పళ్ళని రాగి జావలో నంచుకుని మామిడి పండుని తినడం వలన కూడా బాగా చలవ చేసి బాడీ ఐరన్గా, ఉక్కులాగా స్ట్రాంగ్గా ఉంటుందండి. మంచి రక్తపుష్టిని కూడా ఇస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పిన పద్ధతులన్నీ కనుక నచ్చినట్లయితే వీడియోని ప్లీజ్ లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి, మామిడి పళ్ళు అంటే ఎవరికైతే ఇష్టముందో వాళ్ళందరికీ షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఇన్ఫర్మేషన్ కావాల్స్తే మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.